ప్రతి ఊరికి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్పాన్ని తీసుకెళ్లాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం ప్రతిజ్ఞ తీసుకున్నామన్న కవిత ఆ స్ఫూర్తిని ఇప్పుడు ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సర్కిల్ రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. వార్షిక తనిఖీలలో భాగంగా స్టేషన్ రికార్డులు, సిబ్బంది కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిబ్బంది ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని CCTNS, TS కాప్ స్టాఫ్ వేర్ అప్లికేషన్లపై పట్టు సాధించి నేర నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లు నిరసన చేపట్టారు. వీధి దీపాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు నేలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్ల ఆందోళనతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నూనె మిల్లులో కుడి చేయి తెగిపడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన కవిత పల్లీలతో నూనె పట్టించుకునేందుకు గణేష్ మిల్లుకు వచ్చింది. మిల్లుల్లో పల్లీలు పోసిన నిర్వాహకురాలు వాటర్ క్యాన్ కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో కవిత పల్లి పిండిని మిల్లు నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా చెయ్యి తెగి యంత్రంలోనే ఇరుక్కుపోయింది. అది గమనించిన స్థానికులు కవితను పక్కకు లాగి చికిత్స నిమిత్తం వరంగల్లోని ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోతే 5వ రోజు కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. రమేష్ అనే వ్యక్తిపై 12 మంది ఒకే కులస్తులు రాళ్లు కర్రలతో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దేవాలయంలో డొనేషన్ కౌంటర్లను ఆలయ ఈవో రమాదేవి, డీఈఓ శ్రీ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ ఈవో 1116 రూపాయల విరాళాన్ని అందజేసి తొలి డొనేషన్ను నమోదు చేయించారు.